ఈ మొహం పెట్టుకుని వీడియోలు ఏం చేయను ఇంకా. వామ్మో వామ్మో వామ్మో, ఏం పిల్లలరా దేవుడా! ప్రతి ఇయర్కి కనీసం ఈ సంవత్సరమైనా పిల్లల నుంచి రెస్ట్ దొరుకుతుందేమో అని ఆశపడ్డమే కానీ ఆ రెస్ట్ దొరికే లోపే నేనే రెస్ట్ ఇన్ పీస్ అయిపోయేలా ఉన్నాను. ఏం చేసావు? చూడు, మమ్మీకి కళ్ళంతా వాసిపోయింది. రోజు 12 అయితే గాని పడుకొని మా పిశాచం నిన్న రాత్రి 12ంటికి చేసిన పనికి నా కన్నంతా వాచిపోయిందిలా. నిన్న రాత్రి 11:30కి బాగా టయర్డ్ గా ఉందని అలా కళ్ళు మూసానంతే, ఒక స్టీల్ గ్లాస్ తెచ్చి నా మొహం మీద పడేసింది. వితిన్ మినిట్స్ లో కన్ను ఇలా వాచిపోయింది. నొప్పితో నేను ఏడుస్తుంటే నన్ను చూసి తను కూడా ఏడవడం మొదలుపెట్టిందికా. ఇప్పుడు ఈ వీడియో సబ్స్క్రైబర్స్ చూసి సింపతి కోసం చేసింది, చింత చిగురు కోసం చేసింది అని చెత్త కామెంట్లు చేస్తే ఏం చేస్తావ్? సింపతి కోసం కాదు గాని ముద్దు ముద్దు మాటలు మాట్లాడే ఒక యాంగిల్ చూశారు. ఈ యాంగిల్ కూడా చూసి అసలు క్యారెక్టర్ తెలుసుకుంటారని. అసలు మా పిల్లలే ఇలాగా, ఇలాంటి పిల్లలు ఇంకెవరికైనా ఉన్నారా అని డౌట్. ఎవరికైనా ఉంటే కాస్త కామెంట్ చేయండి. కనీసం ఆ కామెంట్ చూసైనా నాకు నేను ధైర్యం చెప్పుకుంటాను. పిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైందా నీకు?